సీమ పిల్ల లైఫ్ స్టైల్. ఈరోజు కొన్ని స్నాక్స్ చేసా, సో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా. ఇవన్నీ రెసిపీస్ కూడా నేను షార్ట్స్ లో పోస్ట్ చేస్తా ఒక్కొక్కటి. ఏమేమి చేశానో చూద్దాం రండి. ఈ మధ్య చాలా డేస్ అయింది, అసలు అయిపోయినాయి స్నాక్స్ అన్ని చేయడానికి అవ్వక పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా, అందుకని ఎక్కువ చేశా. ఫస్ట్ టైం చేశానండి క్యారమెల్ మక్కానా. ఫస్ట్ టైం ట్రై చేసిన, అందుకే కొన్నే చేసిన. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా అమ్మాయి చాలా ఇష్టపడుతుంది ఇది. మక్కానా అంటేనే జస్ట్ ప్లెయిన్గా ఏం తినేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా మక్కానానే. సాల్ట్ పెప్పర్ వేసి రోస్ట్ చేసా. ఇవి స్వీట్, ఇవి హాట్ అన్నమాట. నెక్స్ట్ ఇందా హాట్ చూసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు లడ్డు. కాల్షియం రిచ్ లడ్డు ఇది. నువ్వులు, ఇంకా అవిసె గింజలు, బెల్లం, ఈ మూడు కలిపి ఆల్రెడీ ఇది పోస్ట్ చేసినా కూడా షార్ట్లో మన ఛానల్లో ఉంటుంది. ఇది ఇంతకుముందు నేను చేసేదాన్ని కాదు, ఈ మధ్య కాల్షియం తక్కువ యూజ్ చేస్తున్నామని వీటి మీద ఫోకస్ చేసిన. నువ్వులు జనరల్గా తక్కువ యూజ్ చేస్తాం కదా, సో అందుకని పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుంది, బలం వస్తుంది, హైట్ అవుతారు అంటారు కదా. పాల కాస్ట్ ఎంత, క్వాంటిటీ ఎంత, అవి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ వీటి కాస్ట్ ఎంత, వీటి క్వాంటిటీ ఎంత, ఎంతమంది తినచ్చు, ఎంత అవుతుంది క్వాంటిటీ అనేది చూసుకోండి. చాలా బెస్ట్ ఇవి. ఇంకా బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూపించిన అంతే మా అమ్మాయికి. అయిపోతే చాలు, ఇంకా అది డబ్బా ఓపెన్ చెయ్యి, నేను చూస్తా అయిపోయినాయి లేవో, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది. అంత నచ్చిందనమాట టేస్ట్. నిజంగా చాలా బాగుంది టేస్ట్. సో అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తా ఈసారి. మా అమ్మాయికి చాలా నచ్చింది. సున్నుండ అంటే తెలియదు, ఎప్పుడు చేయలేదు నేను. స్కూల్లో మరి చూసిందో ఏమో తెలీదు. అంటే ఇలాగే ఉండిద్ది కదా సున్నుండ కూడా. అమ్మ సున్నుండ లడ్డు ఇవ్వు, నాకు సున్నుండ లడ్డు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. సో అదనమాట దీని స్టోరీ. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఆల్రెడీ చాలా టైమ్స్ చేసా కూడా నేను. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నా కూడా మా అమ్మాయి ఫేవరెట్ ఏంటో తెలుసా, పాప్కార్న్. ఇవి కూడా హోమ్ మేడే, బయట చేసినవి కాదు. పాప్కార్న్ బయట మామూలుగా ప్యాకెట్లో మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా, ప్యాకెట్లోనే మసాలా ప్లస్ ఆయిల్ అన్నీ మిక్స్ అయ్యి. ఫస్ట్లో నేను కూడా అదే యూజ్ చేసేదాన్ని. అస్సలు మంచిది కాదు అది. అదే కాదు, ఏదైనా మన హ్యాండ్తో చెయ్యండి, మన కళ్ళతో చూడండి, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అది నమ్మడానికి లేదు. ఒక్కసారి మీరు ఏది తీసుకోవాలన్నా ప్యాకెట్ వెనకాల ఫస్ట్ చదవండి, తర్వాత ప్యాకెట్లో ఏముందో మీకు అర్థమవుతుంది. తీసుకోవాలా వద్దనేది మీరు ఆలోచించుకోవచ్చు. సో లాస్ట్ ఇది అనమాట పాప్కార్న్. ఇవాళ చాలా స్నాక్స్ చేసినాం. హాఫ్ డే ఎంత అయింది వీటికి. కిచెన్లో చాలా మెస్సీ అయింది, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా షార్ట్స్లో పెడతా నేను. ఎంజాయ్ చేయండి. ఇంకా స్నాక్స్ బాక్స్ కొరతే ఉండదు. బాయ్ బాయ్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఏం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.